హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 1 HP ఆక్వాటెక్స్మా 15 స్టేజెస్ సబ్మెరల్ పంపు ఏ విధంగా ఫిట్ చేయాలి, అలాగే దాని కనెక్షన్ ఏ విధంగా వేయాలని దీనిలో పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది 240 అడుగుల లోతు కేసింగ్ అండి. ఈ కేసింగ్ లోకి మనం మోటార్ ఫిట్ చేసి కనెక్షన్ వేసి లోపల పంపిద్దాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది రబ్బర్ స్ట్రిప్ అండి. స్ట్రిప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మోటార్ కి మనం తెచ్చేటువంటి 3 కోర్ వైర్ కి జాయింట్ వేస్తాం కదా, జాయింట్ వేసినప్పుడు ముందే ఈ రబ్బర్ స్ట్రిప్ వేయాలండి. దాని తర్వాత టేప్ వేయాలి, ఎందుకంటే ఇది వాటర్ అనేది లోపలికి వెళ్ళవద్దు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది రెడ్యూసర్ అండి. 1.5 నుంచి 1.0కి రెడ్యూసర్ అండి. ఎందుకంటే పంప్ అవుట్ అనేది 1.5 మనకు కావాల్సింది 1.0 ఇంచెస్ కాబట్టి ఈ రెడ్యూసర్ మనం పంపుకి ఫిట్ చేస్తామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, టెఫ్లాన్ టేప్ అంటారండి. టేప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, థ్రెడ్డింగ్ ఫిట్టింగ్ వేసినప్పుడు ఎక్కడైనా మనం ఈ టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి, ఎందుకంటే దీని వల్ల వాటర్ అనేది బయటకు రాదండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది సపోర్ట్ క్లాంప్ అండి. క్లాంప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనం మోటార్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత కింద దింపుతాం కదా, దింపినప్పుడు మోటార్ అనేది కిందకి వెళ్లకుండా మేము పైప్ అనేది సపోర్ట్ వేస్తామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రికల్ టేప్ అండి. టేప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనం జాయింట్ వేసిన తర్వాత మనం రబ్బర్ స్ట్రిప్ వేస్తాం కదా, రబ్బర్ స్ట్రిప్ మీద మనం ఎలక్ట్రికల్ టేప్ అనేది వేసుకుంటామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది సేఫ్టీ క్లాంప్ వేసిన తర్వాత దాని కింద పైప్ లోపల రాళ్ళు ధూళి ఇలాంటివి ఏమీ పడకుండా మనము పైప్ కి ఇది సేఫ్టీ గార్డ్ కింద పెడతామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేబుల్, ఇది ఫినోలెక్స్ కంపెనీ 3 కోర్ 1.5 స్క్వేర్ కేబుల్ అండి. దీని లోపల మొత్తం 3 వైర్లు ఉంటాయి, రెడ్, ఎల్లో, బ్లూ. దీన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే, మోటార్ కి అలాగే స్టార్టర్ మధ్య కనెక్షన్ కి ఉపయోగిస్తామండి మనము. ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా, ఈ రోపులు అంటారండి. రోపులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మనం లాంగ్ కేబుల్ అలాగే పైప్ వేస్తాం కదా, మధ్య కట్టడానికి రోపులు అనేవి ఉపయోగిస్తాము. అలాగే టేప్ కూడా ఉపయోగించవచ్చు, కానీ రోపులు స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, పైప్ ఇది ఫినోలెక్స్ కంపెనీ HDPV 1 ఇంచ్ పైప్ అండి. ఇది మొత్తం నేను 240 అడుగులు తీసుకున్నాను. 230 అడుగులు కింద పంపుతాను, 10 అడుగులు బయటకు ఉంచుకుంటానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది స్టార్టర్ అండి. ఆక్వాటెక్స్ కంపెనీ మోటార్ స్టార్టర్ అని ఉంది. దీని గురించి కాస్త తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, ఆక్వాటెక్స్ అని ఉంది. దాని యొక్క SL నెంబరు, రేటు అన్ని కూడా ఉన్నాయండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మోటార్ యొక్క HP రేటింగు, రన్నింగ్ కెపాసిటర్, స్టార్టర్ కెపాసిటర్, ర్యాలీ రేంజ్ అవి కూడా ఉన్నాయి. దాంతోపాటు కిందన పవర్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అలాగే అవుట్ పవర్ ఏ విధంగా వేయాలని కూడా మెన్షన్ చేసి ఉందండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇదండి ఆక్వా గ్రూప్ టెక్స్మా మోటార్ అండ్ పంప్ అండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మోటార్ పంపు ఉంది, దాని పక్కన దీని యొక్క స్పెసిఫికేషన్ మొత్తం ఉన్నాయండి. మీరు చూసుకున్నట్లయితే రేట్ ఉంది, దాంతో పాటు కొన్ని యొక్క ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అన్ని ఉన్నాయండి. అలాగే దాని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మోటార్ అలాగే పంపు ఫిట్ చేసి ఉందండి. ఇటువైపు దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్ కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసే ముందు చూసారు కదా, పైన క్యాప్ ఉందండి. ఆ క్యాప్ కి అటువైపు 2 ఇటువైపు 2 మొత్తం 4 పిన్నులు కొట్టున్నాయండి. ఆ పిన్నులు మనం తీద్దాం. ఆ పిన్నులు ఓపెన్ చేస్తేనే క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ముందుగా మనం ఆ పిన్నులు అనేవి ఓపెన్ చేద్దాము. అదే విధంగా 4 వైపులు 4 పిన్నులు తీసాను. 4 పిన్నులు తీసిన తర్వాత ఈ పైన క్యాప్ ఉంది కదా, క్యాప్ ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే లోపల చూసారు కదా, ఒకవైపు పంప్ ఉంది, ఒకవైపు మోటార్ ఉంది, అలాగే ఒక ఎలక్ట్రికల్ టేప్, అలాగే రబ్బర్ స్ట్రిప్ కూడా ఉందండి. మనకి ఉపయోగపడతాయి, అందుకని ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం కూడా కొనుక్కున్నాము. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇటువైపు పంప్ అండి, 15 స్టేర్ పంప్ ఉంది. అలాగే ఇక్కడ 1 HP మోటార్ ఉందండి. ఇప్పుడు మనము ఆ రెండిట్లో ఏదో ఒకటి ముందుగా బయటకు తీద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బయట తీస్తున్నాను కదా, అది మోటార్ అండి, 1 HP మోటారు కదా. వైర్ కి గార్డ్ ఉంది, అలా వైర్ కు మామూలుగా వదిలేయకుండా దానికి గార్డ్ కూడా ఇచ్చాడండి. చాలా నీట్ గా వైర్ అనేది ఎలాంటి కట్టింగ్స్ కట్ అవ్వదండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పంపు కూడా బయట చేద్దాం. పంపు కూడా బాగానే ఉంది, ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ముందుగా ఈ పంపుకి పైప్ అంటే రెడ్యూసర్ తెచ్చాం కదా, రెడ్యూసర్ ఏ విధంగా ఫిట్ చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది అవుట్ అండి. ఇది 1.5 to 1 ఇంచ్ రెడ్యూసర్ అండి. దీనికి మనం టెఫ్లాన్ టేప్ అనేది చూడదాము. ఈ టెఫ్లాన్ టేప్ ఏ విధంగా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుందండి. ఒకటి, మనం బిగించేటప్పుడు టైట్ గా ఉండడం కోసం టెఫ్లాన్ టేప్ వేస్తారు. అలాగే టెఫ్లాన్ టేప్ వాటర్ అనేది బయటకు రానివ్వకుండా, మోటార్ ఆన్ చేస్తాం కదా, అప్పుడు వాటర్ అనేది బయటకు రానివ్వకుండా కూడా ఈ టెఫ్లాన్ టేప్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవైపు థ్రెడ్డింగ్ టైట్ అవుతుంది, అలాగే వాటర్ కూడా బయటకు రానివ్వదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క రెడ్యూసర్ ని మోటార్ అవుట్ ఉంది కదా, 1.5 కి ఫిట్ చేద్దాము. సరే కదా, ఆ థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్ గా ఎక్కించాలండి.
రాంగ్ థ్రెడ్ ఎప్పుడు కూడా ఎక్కించకూడదు. రాంగ్ థ్రెడ్ ఎక్కించారంటే అవి థ్రెడ్డింగ్స్ అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే అది థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా ఉండదండి, లూజ్గా ఉంటుంది. అప్పుడు పంపు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా నీట్గా థ్రెడ్లో ఎక్కేలాగా మనం బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఈ విధంగా టైట్ అనేది వేసుకోవాలండి. చాలా సింపుల్గా మనము రెడ్యూసర్ అనేది పంపుకి ఫిట్ చేసాము. మీరు చూస్తున్న పైప్ ఉంది కదండి, ఈ పైప్ మనం ఇప్పుడు అక్కడ పంప్ ఉంది కదా, పంపు యొక్క అవుట్కి ఫిట్ చేయాలండి. ఎందుకంటే దీని ద్వారా వాటర్ మనకి బయటకు వస్తుంది కాబట్టి దానికోసం ఏం చేస్తున్నానంటే టెఫ్లాన్ టేప్ అనేది ఫుల్గా వేసుకుంటున్నానండి టైట్ అవ్వడం కోసం. అలాగే వాటర్ బయటకు రాకుండా ఉండడం కోసం అనేది టెఫ్లాన్ టేప్ వేసాను. టెఫ్లాన్ టేప్ వేసిన తర్వాత మనము ముందుగా ఒక పంప్ ఉంది కదా, పంపు ఫిట్ చేసుకోవాలండి. అన్నీ మనం ముందు రెడ్యూసర్ వేసుకున్న తర్వాత పంపుకి మనము కేసింగ్ అంటే పైప్ 1 ఇంచ్ హెచ్డిబి పైప్ అనేది ఫిట్ చేసుకుందామండి. మనం మోటార్ గట్ట బిగించిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా ఫిట్ చేయకూడదు. మోటార్ బిగించకుండానే మనం పంపుకి ముందే పైప్ అనేది ఫిట్ చేసుకోవాలండి. అప్పుడు ఈజీగా ఫిట్ చేసుకోగలం. మోటార్ బిగించిన తర్వాత అయితే కష్టంగా ఉంటుంది. తర్వాత మనం కేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 3 కోర్ కేబుల్ అండి. మొత్తం లోపల 3 వైర్లు ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా, రెడ్, ఎల్లో, బ్లూ. ఈ వైర్లు మనం బయటికి తీసి చూపిస్తాను. అంటే ఇది 1.5 స్క్వేర్ mm వైర్ అండి. ఒకటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం 3 వైర్లు అనేది బయటకు తీసినప్పుడు చూసుకున్నట్లయితే ఇలాగా రెడ్, బ్లూ, ఎల్లో ఉంటుందండి. ఇప్పుడు మనము అన్ని ఒకేలాగా కట్ చేసుకోకూడదు. ఒకటి చిన్నది, ఒకటి మీడియం, అలాగే ఒకటి లార్జ్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ వేసేటప్పుడు జాయింట్ పక్కన జాయింట్ రాకుండా ఉంటుందండి. దానికోసమని మనం ఏం చేయాలంటే ఈ విధంగా చూసారు, బ్లూ కలర్ చిన్నది కట్ చేశాను. అలాగే ఎల్లో కలర్, తర్వాత రెడ్, అంటే ఒక విధిగా ఒక రోలో మామూలుగా నీట్గా నేను ఒకటి పొట్టి పొడవు అలా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ముందు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నీళ్ళు అనేవి బయట తీసుకున్నాం చూసారు కదా, రాగి వైర్లు అనేవి మనం బయటకు తీసుకున్నామండి. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లేదు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మోటార్ అంటే మోటార్ కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ కూడా గార్డ్ ఇచ్చారు. ఆ గార్డుతో పాటు దాని చుట్టూ టేప్ కూడా వేసారండి. ఎందుకంటే వైర్ బయటకు రాకుండా ఉండడం కోసం టేప్ అనేది వేసారు. మనం ఏం చేద్దామంటే ఆ మోటార్ యొక్క కేబుల్ ఉంది కదా, అది మొత్తం బయట తీద్దామండి. బయట తీసి దానికి మనం తర్వాత జాయింట్ అనేది వేద్దాము. ఇప్పుడు మనం ఆ గార్డ్ అనేది తీసుకున్నాము. గార్డ్ తీసిన తర్వాత ఆ గార్డ్ ఎలా ఉందంటే మోటార్ యొక్క బోల్ట్లు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బోల్ట్తో పాటు కలిపి ఇచ్చారండి. ఎందుకంటే బయటకు రాకుండా. అదే ఈ బోల్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పంపుని అలాగే మోటార్ని కలిపి ఉంచేవి ఈ బోల్ట్లే. ఈ బోల్ట్లు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పక్కన పెట్టుకోవాలి, ఎలా పడితే అలా పరిచేయకూడదు. కదా ఈ విధంగా మనం గార్డ్ అనేది తీద్దాం. అలాగే మోటార్లో రోటర్ ఉంటుంది కదండి, ఆ రోటర్ కూడా గార్డ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ పిన్ ఉంటుంది, ఆ పిన్ బయటపడకుండా దానికి కూడా గార్డ్ ఇచ్చాడండి. చూసారు కదా, ఈ విధంగా మనం కేబుల్ ఉంది కదండి, కేబుల్ లోపల 3 వైర్లు ఉన్నాయి, బ్లూ, రెడ్, ఎల్లో, అంటే RYB. ఇప్పుడు మనం ఈ కేబుల్ నుంచి వైర్లు అనేవి బయట తీద్దాము. కానీ చూసారు కదా, ఈ విధంగా మనము కేబుల్ నుంచి వైర్లు అనేవి బయట తీసామండి. బయట తీసుకున్న తర్వాత ఇందాక మనము కట్ చేసుకున్నట్టు ఇప్పుడు ఇందాక బ్లూ వైర్ చిన్నది కట్ చేసాం కదా, ఇప్పుడు బ్లూ వైర్ పెద్దది కట్ చేసుకోవాలి. అలాగే ఎల్లో వైర్ ఏమో మీడియం కట్ చేసుకోవాలి. అలాగే రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్ కొంచెం చిన్నది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనివల్ల జాయింట్లు అనేవి ఒక దగ్గర రావండి, దూరంగా వస్తాయి. మనం ఏం చేద్దామంటే బ్లూ ఉంది కదా, బ్లూ జాయింట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను బ్లూకి జాయింట్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత దీనిపైన మనం ఏం చేయాలంటే మనకి రబ్బర్ స్ట్రిప్ ఉంటుంది కదండి, చూసారు కదా, ఇది కంపెనీ కూడా ఇచ్చిన రబ్బర్ స్ట్రిప్. ఈ స్ట్రిప్ అనేది మనము ఆ జాయింట్ మీద వేసుకోవాలి. ఇది వేసినా పర్లేదు, లేకపోతే ఎలక్ట్రికల్ టేప్ వేసిన తర్వాత ఇది వేసినా పర్వాలేదండి. నేను ముందుగా ఇది వేస్తున్నాను. చూసారు కదా, ఇది వేయడం వల్ల వాటర్ అనేది లోపల వెళ్లకుండా ఈ రబ్బర్ స్ట్రిప్ అనేది ఆపుతుందండి. కదా, అప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉండవు. అంటే లోపల ఎలాంటి సర్క్యూట్ అవ్వకుండా ఈ రబ్బర్ స్ట్రిప్ అనేది ఆపుతుందండి. దీనికోసం నేను జాయింట్ వేసిన వెంటనే రబ్బర్ స్ట్రిప్ వేస్తున్నాను. అది వేసిన తర్వాత దానిపైన మనం ఎలక్ట్రికల్ టేప్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లూ కలర్ వైర్ అనేది జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత ఎల్లో కలర్ వైరు అలాగే రెడ్ కలర్ వైర్ కూడా జాయిన్ చేస్తాము. జాయిన్ చేసి మొత్తం ఒకసారి చూపిస్తానండి. ఈ విధంగా బ్లూ కలర్ వైర్ అనేది జాయిన్ చేసి ఎలక్ట్రికల్ అనేది వేసాను టేపు. కదా నేను అన్నిటిని జాయిన్ చేయడం చూపించకుండా డైరెక్ట్ మిగతా వాటిని జాయిన్ చేసిన తర్వాత దాని మీద ఎలక్ట్రికల్ టేపులు వేసుకున్న తర్వాత దాని మీద పచ్చి రబ్బర్ అంటే రబ్బర్ స్ట్రిప్ అనేది వేస్తున్నానండి. గమనిస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఎలాంటి వాటర్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఈ విధంగా నేను దాని మీద రబ్బర్ స్ట్రిప్ అనేది వేసుకుంటున్నాను. రబ్బర్ స్ట్రిప్ వేసుకున్న తర్వాత దాని మీద మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ టేప్ ఉంది కదా, ఆ టేప్ అనేది వేసుకుంటున్నానండి. సరే కదా, చాలా
బాగా జాయింట్ అనేది కొట్టాలి. ఏమైనా తేడా చేసినా లోపల సర్క్యూట్ అవ్వదు. మామూలు నార్మల్‌గా వైర్లు కలిసిపోయే అవకాశం ఉంటది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా! ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోటార్ లోపల కూలింగ్ కోసం వాటర్ ఎయ్యాలండి. దానికోసమని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆ బోల్ట్ అనేది ఇప్పుతున్నాను. కదా 2 ఆటిల్లోంచి వాటర్ ఏస్తే ఆ వాటర్ లోపల కూలింగ్ అనేది ఉంటది. దానికోసం నార్మల్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ ఏస్తే మంచిదండి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే 2 లీటర్ల మినరల్ వాటర్ తీసుకున్నాను. అంటే 2 లీటర్లు పట్టదు. 1 లీటర్ సరిపోతది. కానీ ఎక్స్‌ట్రా ఏమన్నా పడితే ఉపయోగపడతదని చెప్పి నేను 2 లీటర్ల మినరల్ వాటర్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వాటర్ అందులో పోద్దాము. చూసారు కదా! ఈ విధంగా వాటర్ అనేది పోయాలి. ఒకవేళ మర్చిపోయి మాత్రం మోటార్ అనేది ఫిట్ చేసిన తర్వాత ఆన్ చేయకూడదండి. ఆన్ చేస్తే లోపల కాలిపోయే అవకాశం ఉంటది కాబట్టి మనం ఎప్పుడు కూడా వాటర్ పక్కాగా పోసిన తర్వాత అవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత మాత్రమే మోటార్ ఆన్ చేయాలండి. అలా కాకుండా మోటార్ ఆన్ చేయొద్దు. ఈ విధంగా నేను లోపల వాటర్ అనేది పోస్తున్నానండి. ఇలా పోసే కొద్దీ ఇక్కడ నిండుతుంది. అసలు వాటర్ అనేది ఆ కంపెనీ వాడు ఇవ్వరు. మనమే పోసుకోవాలి. ఎందుకంటే మోటార్ కూలింగ్ కోసమండి. ఈ విధంగా నేను 1 లీటర్ వాటర్ పట్టిందండి. ఆ 1 హెచ్‌పీ మోటార్‌కి. సరే కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక తీసుకున్న బోల్ట్‌లు ఉన్నాయి కదా! ఆ బోల్ట్‌లు అనేవి అక్కడ ఫిట్ చేసేద్దామండి. చాలా టైట్‌గా ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ దాని ద్వారా బయటకనేది రాదు కాబట్టి ఆ బోల్ట్‌లు ఎంత టైట్‌గా ఉంటే అంత మంచిది. అలాగే లోపలున్న వాటర్ కూడా అంటే కేసింగ్ లోపల ఉన్న వాటర్ కూడా లోపలికెళ్ళదు. దానికోసం టైట్ అనేవి ఏసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా నేను ఆ 2 ఆటిలకి నార్మల్ చేత్తో టైట్ ఏస్తున్నానండి. ఒక్కొక్కసారి టైట్ ఏసేటప్పుడు థ్రెడ్‌లు బాగా సెట్ అవ్వండి. కానీ థ్రెడ్‌లు బాగా సెట్ అయ్యేలాగా పెట్టుకున్న తర్వాత మాత్రమే టైట్ ఏసుకోవాలి. చేత్తో టైట్ ఏసాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెస్టర్‌తో గాని, స్క్రూ డ్రైవర్‌తో గాని ఫుల్ టైట్ ఏద్దామండి. ఫుల్ టైట్ ఏయడం వల్ల అది ఎలాంటి వాటర్ అనేది బయటకి రాదు. అలాగే కేసింగ్ లోపల ఉన్న వాటర్ కూడా లోపలికెళ్ళదండి. ఈ విధంగా నేను ఆ బోర్డులు అనేది ఏసాను కదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం జాయిన్ చేద్దామండి. దాన్ని చూసారు కదా! ఈ యొక్క పంప్‌కి ఒక పిల్లర్ ఉంది కదా! అదే రోటర్ టైపు దానికి అలాగే ఈ మోటార్ యొక్క రోటర్ ఉంది కదా! రోటర్‌కి ఒక పిన్ ఉంది. ఆ పిన్‌కి అలాగే ఆ యొక్క దానికి పంప్ యొక్క దానికి సెట్ అవ్వాలండి కరెక్ట్‌గా. కరెక్ట్‌గా సెట్ అవుతేనే అది కరెక్ట్‌గా పట్టుకొని ఉంటది. మోటార్ తిప్పుతుంటే పైన పంప్ అనేది తిరుగుతది. అందుకోసం నేను కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకొని ఓకే చేశానండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇందాక గాడ్ ఇప్పేటప్పుడు బోల్డ్‌లు పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా! ఆ బోల్డ్‌లు ఏం చేస్తారంటే ఈట్లికి ఫిట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా నేను మొత్తం 4 ఉన్నాయండి. మొత్తం 4 బోల్డ్‌లు 4 ఆటిలకి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకోవడం వల్ల ఆ మోటారు అలాగే పంపు మధ్య కనెక్షన్ గట్టిగా ఉంటదంటే ఫిట్టింగ్ గట్టిగా ఉంటదండి. ఇప్పుడు మోటార్ అనేది 240 అడుగులు కిందకెళ్తే ఆ మోటార్‌ని కాయాలంటే ఆ 4 బోల్ట్‌లే కాస్తాయండి. ఒకవేళ ఆ బోల్డ్‌లు ఏమైనా కరెక్ట్‌గా ఎయకపోతే బోల్డ్ లూజ్ అయిందనుకోండి మోటార్ కింద పడిపోద్ది. అప్పుడు పంప్ అంగారు నిలబడతదండి. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా 4 బోల్డ్‌లు పక్కేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా! ఇది వాటర్ గార్డ్ అండి. అంటే వాటర్ కాదు. వాటర్ లోపలికెళ్తే మట్టి పంపులోకి ఎళ్ళకుండా ఈ గార్డ్ అనేది కాపాడుతుందండి. చూసారు కదా! మనం ఆ జాయిన్ చేసాం కదా! జాయిన్ చేసిన దగ్గర ఈ గార్డ్ అనేది ఏసాము. అలాగే ఇది వైర్‌కి గార్డ్ అండి. ఈ వైర్ గార్డ్ కూడా పక్కాగా ఎయ్యాలి. ఏసిన తర్వాత అక్కడ 2 స్క్రూలు ఉంటాయి. ఆ 2 స్క్రూలు బిగించాలి. చూసారు కదా! ఈ విధంగా ఆ 2 స్క్రూలు బిగించాలి. ఒక్కోసారి ఇది చాలా టైట్‌గా ఉంటదండి. ఆ స్క్రూ బిగించినా కూడా అవకాశం ఉండదు. కానీ దాన్ని బాగా సరి చేసుకొని ఆ స్క్రూ అనేది బిగించుకోవాలండి. చూసారు కదా! ఒక్కోసారి అడ్డంగా ఉంటాయి. ఒక్కసారి దూరంగా ఉంటది క్లాంపు. ఆ క్లాంప్‌ని దగ్గర నొక్కాలి. నొక్కిన తర్వాత స్క్రూ అనేది బిగించుకోవాలి. అది ఎంత దగ్గర నొక్కితే అంత ఫ్రీగా మనం స్క్రూ అనేది బిగించుకోవచ్చండి. ఈ విధంగా పైదానికేసాను. అలాగే కిందన కూడా ఒక హోల్ ఉందండి. అంటే ఒక్కో స్క్రూ పెట్టడానికి ఉంది. దానికి కూడా నేను ఏస్తాను. ఈ విధంగా నేను దాని దగ్గరికి పట్టుకొని ఏసానండి. ఏసిన తర్వాత మనం ఫుల్ టైట్ ఏసుకుందాము.
సగం టైట్ వేస్తే అవి లూజ్ అయిపోయి అవి పడిపోతాయండి. స్క్రూలు పడిపోవడం వల్ల మనకి ఆ గార్డు కూడా కింద పడిపోతుంది. అలాగే దీనికి వైర్ గార్డ్ ఉంది కదా, వైర్ గార్డ్ కూడా సేమ్ 2 స్క్రూలు ఇచ్చారు. ఆ 2 స్క్రూలు కూడా మనం బిగించేసుకోవాలి. ఒకటి బిగించాను. తర్వాత రెండోది కూడా ఎక్కిస్తున్నానండి. రెండోది ఎక్కిస్తేప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంత బేగా ఫిట్ అవ్వదు. చూసుకొని నీట్గా ఆ హోల్కి అలాగే క్లాంప్కున్న హోల్కి కరెక్ట్గా సెట్ అయ్యాలి. అంటే మోటార్కున్న హోల్కి అలాగే క్లాంప్కున్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి బాగా సెట్ అవ్వాలండి. బాగా సెట్ అవుతేనే ఆ స్క్రూ అనేది బిగుతుంది. లేకపోతే ఇలాగే మనకి ఎక్కువసేపు పడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా నేను స్క్రూలు అనేది బిగించేసుకున్నానండి. బిగించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్కి చూసారు కదా, ఈ విధంగా నేను మోటార్ అనేది బిగించిన తర్వాత చూపిస్తున్నానండి. మోటార్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్కి ఇందాక రోపులు తీసుకున్నాం కదండి, ఆ రోపులు అనేది కట్టుకుందాం. చూసారు కదా, ఆ రోపులు ఎంత గట్టిగా కడితే మనకి ఆ వైర్ అనేది దాన్ని పట్టుకొని ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. అలాగే అక్కడ దగ్గర దగ్గర మనము ఎక్కువ రోపులు కట్టుకోవాలి. జాయింట్లు ఉన్నాయి కదా, జాయింట్ వేసాం కదా ఒకటి, ఆ జాయింట్ దగ్గర కూడా దగ్గర దగ్గర రోప్ కట్టుకోవాలండి. అలా కట్టుకోవడం వల్ల ఆ వైర్ అనేది ఆ పైపుని పట్టుకొని ఉంటుంది, కిందకి జారకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా నేను రోపులు అనేవి కడుతున్నానండి. కట్టడం వల్ల వైర్ అనేది కిందకి జారదు. ఇప్పుడు మనం మోటార్ అనేది ఆ కేసింగ్ ఉంది కదా, కేసింగ్లో వేద్దాం. తర్వాత కేసింగ్లోనే మోటార్ అనేది దింపుతున్నాను. దింపిన తర్వాత కొంచెం కొంచెం పంపించుకుంటూ మనం కొంచెం కొంచెం రోపులు కట్టుకోవాలి. సరే కదా, బాగా నీట్గా మోటార్ ఎత్తేటప్పుడే కొంచెం జాగ్రత్తగా దింపండి. ఎందుకంటే మోటార్ తిన్నంగా ఉంటుంది కాబట్టి దింపేటప్పుడు ఇబ్బంది పడతాము. అలాగే మోటార్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో మనకి వైరు అలాగే ఆ యొక్క 1 ఇంచ్ పైప్ ఉంది కదా, నీట్గా దింపుకోవాలి. పైపు దింపేటప్పుడు వైర్ని చూసుకోవాలండి. ఒక్కొక్కసారి వైరు ఆ పైప్కి ఆ కేసింగ్కి మధ్యలో పడిపోయి నలిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వైర్ అనేది నీట్గా చూసుకోవాలి సైడ్కి ఉండేలాగా. ఇలా వైర్ సైడ్కి ఉన్న తర్వాత మనకి ఒక 4 మీటర్లు లేకపోతే ఒక 3 మీటర్లు దింపిన తర్వాత ఇలా రోపులు అనేది కట్టుకోవాలి. ఒకవేళ రోప్స్ అవైలబుల్గా లేకపోతే టేప్ అన్న వేసుకోవచ్చు. టేప్ వేసుకుంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు కూడా ఎక్కువ శాతం ఇలాంటి రోపులు ఉంటేనే మంచిదండి. సరే కదా, 3 మీటర్లు అలాగే 4 మీటర్లు ఒకసారి ఈ రోప్ అనేది కడుతున్నానండి. తర్వాత ఈ విధంగా చాలా సింపుల్గా మనము ఈ యొక్క రోపు అలాగే రోప్ అనేది ఆ వైర్ని అలాగే పైపుని గట్టిగా పట్టుకొని ఉండేలాగా కట్టుకుంటున్నాము. ఇలా చాలా సింపుల్గా మనము ఈ విధంగా కేసింగ్ అంటే మోటార్ అనేది కేసింగ్ లోపల దింపుకుంటున్నామండి. చాలా సింపుల్గా అసలు ఎక్కడ ఇప్పుడు పైపు ఇక మనకి ఆ మోటార్ వెళ్ళి కొద్దీ బరువు వస్తుందండి. అక్కడ కాసే వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి. లేకపోతే మోటార్ ఒకసారి లోపలికి వెళ్ళిపోద్ది. కాయకపోతే వెళ్ళి లోపల ఒకవేళ ఎక్స్ట్రా పైప్ ఉంటే పర్లేదు, లేకపోతే ఇబ్బంది. సరిగా ఈ విధంగా నేను మనకు కావాల్సినంత లోతు మోటార్ అనేది దింపేసుకున్నానండి. దింపేసుకున్న తర్వాత దానికి సేఫ్టీ క్లాంప్ వేసుకుంటున్నాను. సేఫ్టీ అంటే దాన్ని మోటార్ కిందకి వెళ్ళకుండా ఉండడం కోసం క్లాంప్ అనేది వేసుకుంటున్నానండి. క్లాంప్ వేసుకున్న తర్వాత ఈ విధంగా టైట్ అనేది వేసుకుంటున్నాను. సరిగా టైట్ వేసుకోవడం వల్ల మోటార్ కిందకి వెళ్ళదు. ఈ క్లాంప్ ఆ పైప్ ఉంది కదా, పైప్ని పట్టుకొని ఉంటుందండి. ఎప్పుడైతే పైప్ని పట్టుకొని ఉందో ఆ మోటార్ అనేది కిందకి వెళ్ళదు. తర్వాత ఈ విధంగా గార్డ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు చూస్తారు కదా, ఇది సేఫ్టీ క్యాప్ అండి. అంటే ఆ కేసింగ్ ఉంది కదా, కేసింగ్ లోపల ఎటువంటి ధూళి రాళ్ళు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అవి ఇవి పడిస్తారు కదా, అలా పడకుండా మనం అది వేసుకోవాలి. అలాగే ఆ యొక్క క్లాంప్ కింద వైర్ పడకుండా చూసుకోవాలండి. వైర్ పడకుండా పక్క జరుపుకున్న తర్వాత క్లాంప్ కింద దింపుకోవాలి. దింపుకున్న తర్వాత మనకి సేఫ్టీ గార్డ్ ఉంది కదా, ఆ సేఫ్టీ గార్డ్కి ఇలాగ ఇటువైపు అటువైపు నట్ అండ్ బోల్ట్ ఇస్తారు. నట్ అండ్ బోల్ట్ అనేది టైట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టార్టర్ కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది మీకు చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా నేను స్టార్టర్ అనేది బయటకు తీస్తాను. దాని గార్డులు కూడా ఇచ్చారు. ఆ గార్డులు కూడా తీసిన తర్వాత స్టార్టర్ అనేది బయటకు తీస్తానండి. అది ఈ విధంగా స్టార్టర్ అనేది బయట తీసాను. ఈ స్టార్టర్ కి డిజిటల్ మీటర్ కాదండి, మామూలు నార్మల్ స్టార్టరే. ఇందులో
యాంప్స్ మీటరు, అలాగే వోల్టేజ్, దాంతోపాటు ఆన్ అండ్ ఆఫ్, పవర్ ఆన్ అయినప్పుడు లైటు, దాంతోపాటు రీసెట్, అలాగే మనకి వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవడానికి రీసెట్ మామూలుగా ఒక స్విచ్ ఇచ్చారండి. స్విచ్ ఇచ్చిన తర్వాత లోపల మీకు చెప్పాను కదా ఆల్రెడీ వైర్లు ఇక్కడ ఫిట్ చేసి ఉన్నాయండి. యాంప్స్ మీటర్కి, వాల్స్ మీటర్కి, అలాగే ఆన్ అండ్ ఆఫ్కి. అదే విధంగా నేను లోపల ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. చూపించిన తర్వాత మనం కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది కూడా మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, కనెక్షన్ బార్ చూస్తున్నారు కదా, ఇందులో 1, 2, 3, 4, 5 మొత్తం 5 నెంబర్లు ఉన్నాయండి. 5 నెంబర్లో ఫస్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీటర్ దగ్గర నుంచి కానీ ఎంసీబీ దగ్గర నుంచి కానీ వచ్చినటువంటి ఫేస్ వైర్ వేయాలండి. అందులో సెకండ్ బార్ కనబడుతుంది కదా, సెకండ్ నెంబర్కి మీటర్ దగ్గర నుంచి కానీ నార్మల్గా ఎంసీబీ దగ్గర నుంచి కానీ వచ్చినటువంటి న్యూట్రల్ వైర్ వేయాలండి. తర్వాత మూడో చూస్తున్నారు కదా, మూడో దానికి మోటార్కి వెళ్ళినటువంటి రెడ్ వైర్ వేయాలి. నాలుగో దానికేమో ఎల్లో కలర్ వైర్ వేయాలండి. ఐదో దానికేమో బ్లూ కలర్ వైర్ వేయాలి. ఈ విధంగా మనం కనెక్షన్ అనేది వేయాలండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ స్టార్టర్ మీద కూడా PNRYB అని ఉంది కదా, ఈ విధంగా మనం కనెక్షన్ అనేది వేద్దామండి. ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రెడ్ కలర్ వైర్ కనబడుతుంది కదా, అది ఫేస్ అండి. ఎల్లో కలర్ వైర్ ఏమో న్యూట్రల్. రెడ్ కలర్ వైర్ ఎప్పుడు కూడా మనం 1కి వేయాలనుకుంటున్నాం కదా, అంటే నెంబర్ 1కి. దానికోసం అక్కడ ఉన్న టెర్మినల్ కింద టెర్మినల్ కనెక్ట్ చేసుకుంటున్నానండి. పై టెర్మినల్కి ఆల్రెడీ మోటార్ నుంచి వైర్లు అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. అదే ప్యానల్ బోర్డులో వైర్లు అనేవి కనెక్ట్ అయి ఉన్నాయండి. అలాగే ఎల్లో కలర్ వైర్ న్యూట్రల్ కదా, న్యూట్రల్ వైర్ ఏం చేయాలంటే సెకండ్ ఉంది కదా టెర్మినల్, ఆ టెర్మినల్ కనెక్ట్ చేసుకుందాము. ఇందులో రెడ్ కలర్ వైర్, ఎల్లో, బ్లూ ఉంది కదా, రెడ్ కలర్ వైర్ ఉంది కదండి, అది మోటార్కి ఫేస్ కింద ఉపయోగపడుతుంది. అది మనం ఏం చేయాలంటే మనం 3 నెంబర్ ఉంది కదా బార్, ఆ బార్కి అనేది కనెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా మూడోదాని టెర్మినల్కి మనం కనెక్ట్ చేసుకున్నాము. కనెక్ట్ చేసుకున్న తర్వాత అందులోనే ఎల్లో కలర్ వైర్ ఉంది కదా, అది స్టార్టర్ అండి. మోటార్ రన్నింగ్ ఉపయోగపడుతుంది. మోటార్ తిరగడానికి అది 4 నెంబర్కి వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ వైర్ ఉంది కదా, బ్లూ కలర్ వైర్ అనేది న్యూట్రల్ కింద ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం కనెక్షన్ అనేది వేసుకున్నాము. మనం ఏం చేద్దామంటే ఈ స్టార్టర్ని ఫిట్ చేద్దామండి. ఫిట్ చేయడం కోసం ఇక్కడ ప్లేస్ అనేది ఎంచుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టర్ లోపల మేకులకి ఫిట్ చేసుకునేలాగా 2 హోల్స్ ఉన్నాయండి. ఆ 2 హోల్స్ మనము కొలత అనేది అది మార్జిన్ అనేది పెట్టుకోవాలండి. కొలత కాదు, మార్జిన్ అనేది పెట్టుకోవాలి. నేను దానికోసం ఆ 2 హోల్ లోపల నుంచి టెస్టర్తో మార్జిన్ అనేది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దానికి మేకులు అనేది వేసుకుంటున్నానండి. మేకులు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కరెక్ట్గా సెట్ అవ్వాలి కాబట్టి దాని కొలత ప్రకారం మనం మేకులు అనేది వేసుకోవాలి. అది తక్కువైనా ఎక్కువైనా అది కరెక్ట్గా ఫిట్ అవ్వదండి. దానికోసం నేను అడ్జస్ట్ కూడా చేస్తున్నాను. ఈ విధంగా నేను ఆ స్టార్టర్ని ఆ మేకులు వేసుకున్నాం కదా, మేకులు వేసుకున్న వాటికి సెట్ చేస్తానండి. కొంచెం టైట్గా ఉన్నా పర్లేదు, ఏమవుతుంది సరే. ఈ విధంగా నేను స్టార్టర్ అనేది సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, స్క్రూలు ఇస్తారు కదా, స్క్రూలు అనేది బిగించుకోవాలి. ఎందుకంటే ఆ క్యాప్ అనేది బయటికి రాదండి. దానికోసం స్క్రూలు బిగిస్తున్నాను. బిగించిన తర్వాత మనకి ఎంత వోల్టేజ్ వస్తుందని చూద్దాము. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ ఇచ్చారు కదా, స్విచ్ అనేది ఆన్ చేయాలండి. కదా 230 వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు మనం మోటార్ అనేది వేద్దాము కదా. మోటార్ వేయగానే యాంప్స్ అనేది 6 యాంప్స్ తీసుకుందండి. వాటర్ అనేది వస్తుంది. మోటార్ ఆన్ అయిందంటే 6 యాంప్స్ తీసుకుంటుందండి. ఒకవేళ 10 యాంప్స్ తీసుకుంటే మోటార్ ఆన్ కావాలంటే కదా వాటర్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.